భద్రాద్రి అంకితమని భద్రాద్రికి అంకితం చేశాడు ఈ బావు. దీంట్లో ఒక గూఢార్థం ఉంది. అల భద్రాచలమనిన బయలుగా గుర్తెరగవలయు, ఎరుకను విష్ణు అందులో దోచి, గురుని కృపచే నిలువక విష్ణు ఎగిరిపోతే నిశ్చయమదెరా, కృష్ణదాసు నిశ్చయమిదెరా. ఇల మీద ఎవరైనా ఈ కందార్థముల లోపలి గూఢార్థము తెలియ భ్రమను జందరువారు. దీంట్లో ఒక గూఢార్థాన్ని చెప్తున్నాడు. అలా భద్రాచలము అంటే పరిపూర్ణ పరబయలుగా గుర్తెరగవలయును, ఎరుకను విష్ణువందులో దోచి. భద్రాద్రిలో రాముడు ఎట్లా ఉన్నాడో ఈ ఎరుకనేటువంటి విష్ణువు ఆ అచల పరిపూర్ణమైన భద్రాద్రిలో తోచింది. గురుని కృపచే నిలువక, గురుకృపచేత నిలువక ఈ అహం అనేటువంటి విష్ణువు ఎగిరిపోతే నిశ్చయమదిరా. ఈ కృష్ణదాసు నిశ్చయం కూడా అదేనైనా. ఇల మీద ఎవరైనా ఈ కందార్థముల లోపలి గూఢార్థము తెలియ. నిజముగా భద్రాచలం అంటే ఎక్కడో ఖమ్మం జిల్లాలో ఉంది అని అనుకోవద్దండి. ఆలోచన చేస్తే భద్రాచలం అంటే భద్రమైనటువంటిది, చలనము లేనటువంటిది, పరిపూర్ణమైనటువంటి తత్వము. అహమని సృష్టి కారణమైనటువంటి ఎరుక విష్ణువు. ఆ ఏమీ కానటువంటి ఆ పరిపూర్ణ పరబ్రహ్మమందు ఈ విష్ణువు అనే ఎరుక తోచి సద్గురు కృపచేత దాని ఉనికి లేదని తెలుసుకొని ఆ విష్ణువు ఎగిరిపోతే అదే నిజమైన పరిపూర్ణము, అదే నిశ్చయము, అదే కృష్ణదాసు గారి నిశ్చయం అని చెప్పి ఎవరైనా కందార్థముల లోపలి గూఢార్థాలను ఆలోచించాలి అని చెప్పి అంటున్నాడు. ఇంకా ఆయన జన్మవృత్తాంతం చెప్తున్నాడు. భాగవతుల నారాయణ యోగికి జానకి అనేటి యువిదామనికి బాగుగా పుత్రుడనై భూభాగమునను కృష్ణుడనుచు ప్రభవించినాను, అనంతికి ప్రభువునైనాను. నా గురువు కృపచేత నయమైన ఈ బోధ నేగంటి కన్నంత నీకు తెలుపుటకిట్లు ప్రభవించినాను. ఈయన జన్మవృత్తాంతం యాటి వరకు వచ్చిందో చూడండి. నీకు బోధ చేసే వరకు కూడా ఆ జన్మవృత్తాంతాన్ని తీసుకొచ్చినాడు. భాగవతుల నారాయణ యోగికి ఆయన ధర్మపత్ని అయినటువంటి జానకి అనేటి యువిదామనికి బాగుగా పుత్రుడని భూభాగమున కృష్ణుడని పేరుతో ప్రభవించినాను, అనంతలక్ష్మికి ప్రభు అయినానాయన. అంతేకాకుండా నా గురువు కృపచేత నయమైన ఈ బోధ నే కంటి కన్నంత నీకు తెలుపుటకు ఇట్లు. ఆ రకంగా వాళ్ళిద్దరికి పుట్టినాను, అనంతికి ప్రభు అయినాను. అంతేకాకుండా గురువుగారికి సేవ చేసి పరిపూర్ణ బోధ తెలుసుకొని ఇదిగో ఇప్పుడు నీకు బోధించే వరకు నా జీవనయానం నడిచింది కాబట్టి నా వృత్తాంతం ఇది అని చెప్పని అంటున్నాడు. ఇంకంతేకాకుండా దేశాటనంబు చేసితి, వ్రాసితి గ్రంథములు కొన్ని, వరగురు శిష్యులు చేసిటి చర్చ వింటిని, రోసితి మోక్షాద్యపేక్ష, రోసితి మోక్షాద్యపేక్ష రూఢిగా వినుమి, నీవు ఇట్టి ఆరూఢత గనుమి. దేశీకు దయబుట్ట చేసి శుశ్రూషోప, దేశము గుని ఉపదేశమిచ్చితి మెచ్చి. రూఢిగా వినుమి నీవిట్టి ఆరూఢత గనుమి అంటాడు. నాయన దేశాటనంబు చేసితి, కొన్ని గ్రంథాలు వ్రాసినాను. అంతేకాకుండా వరగురు శిష్యులైనటువంటి పెద్దలు చేసే చర్చ వింటి. ఇక జన్మను ఎరుకను పూర్తి రోసినాను. మోక్షాపేక్ష ఆరుడే వినుమి, నీవు కూడా మోక్షాపేక్ష కలిగి ఆ ఆరూఢ పద్ధతినే వినుమి. నీవు ఇట్టి ఆరూఢత గనిమి, నాయా కట్టని నీవు కూడా ఈ ఆరూఢ స్థితిని పొందు. దేశీకు దయబుట్ట చేసి శుశ్రూష ఉపదేశము కొని ఉపదేశం ఇచ్చినానాయన నీకు అని చెప్పని ఆయన రోషితి మోక్షాద్యపేక్ష అని నిలబెట్టడం వల్ల ఇవి కొన్ని తర్క వితర్కాలకు దారితీసింది. ఆయన చెప్పినటువంటి పద్ధతిలో దేశాటనము చేసితి, వ్రాసితి గ్రంథములు కొన్ని, వరగురు శిష్యులు చేసేటి చర్చను వింటి రోసితి. ఏంది రోసినాడు? జన్మ రోసినాడు, ఎరుకను రోసినాడు, బంధాన్ని రోసినాడు. నాయనా మోక్షాపేక్ష అనేది నీకు కలిగి నీవు ఇటువంటి ఆరూఢత పొందు. రోషితి మోక్షాద్యపేక్ష అనే పాడు నిలబెట్టడం వల్ల ఇంక నువ్వు రోసిన మోక్షాపేక్ష నాకెందుకు పోస్వామి నీ శిష్యుడు వస్తాడా? రాడు. కానీ మోక్షాపేక్ష రూఢిగా వినుమి, మోక్షాపేక్ష కలిగి నీవు కూడా ఈ బోధను క్రమపద్ధతిగా వినుమి.
నీవు కూడా ఇట్టి ఆరూఢతగను. నేనెట్ల దేశికు దయబుట్ట చేసి శుశ్రూషోప ఉపదేశము కొని నీకెట్లా ఉపదేశం ఇచ్చినానో అదే పద్ధతిని నువ్వు అనుసరించు నాయన అని చెప్పని అంటాడు. హఠమున కుటిలాత్మని చంపుటకై భటకోటికాజ్ఞ భూపతియుడినన్ భటులటువలి చేసేటి లోపట కుటిలుడు పడిన పాట్లు పాటించి కనున అట్లనే గురుని నోటతా వినెన. ఇటువంటి బోధాను ఎటువంటి నరుడైన అటు వెనుక తన చేష్టలు ఎటువంటివో వాటిని పాటించి కనున అట్లనే గురుని నోటతా వినినా. హఠమున కుటిలాత్ముని చంపుటకై భటకోటికాజ్ఞ భూపతియుడినన్. ఒక కుటిలాత్ముడైనటువంటి వాడు అరాచకము సృష్టిస్తూ ఉన్నాడని తెలుసుకొని వాణ్ణి పట్టకరమ్మని వానికి ఉరిశిక్ష ఇచ్చినాడు రాజుగారు. ఆ కుటిలాత్మునికి ఉరిశిక్ష రేపు సూర్యోదయమైతేనే వాణ్ణి ఉరి వేయాల్సిందిగా రాజుగారు ఆజ్ఞాపిస్తే ఇంక ఈ లోపల ఇప్పుడు నుండి రేపు సూర్యోదయం లోపల బతుకుంది కదా, వానికి జీవనం ఉంది కదా. కానీ వీడేమన్నా ముందు చేసేటివి ముందుకు చేయబోటి అనుకుంటాడా? నేను అట్లా ఘనకార్యం చేసి ఇట్లా ఘనకార్యం చేస్తే రేపు అట్లా చేయాలి, వెల్లుండి ఇట్లా చేయాలనే కోరికలు వస్తాయా? అంటే ఎట్లయితే కుటిలాత్మనికి ఉరిశిక్ష అనే పదం వినగానే వాని చేష్టలన్నీ ఉడిగిపోయి ఏ రకంగా ఉంటాడో అట్లనే నేను అట్టివాణ్ణి ఇట్టివాణ్ణి, నేను ఈశ్వరుడు, నేను బ్రహ్మను, నేను పరిపూర్ణాన్ని అనేటువంటివన్నీ కూడా ఈ కుటిలుడైనటువంటి ఈ జగత్కర్త అయిన ఈ ఎరుకకు గురువుగారు మరణశిక్ష విధించారు, నువ్వు లేవురా అని. ఇంకా ఈడి పాటలన్నీ అనుకుంటాడా? వెనకలివి ముందరివి, నేను గుళ్ళు కట్టించి గోపురాలు కట్టించి అది ఇదని. ఇవన్నీ కలముచ్చట్లుగా చేరి కలలు మేలుకున్న స్థితి వచ్చినప్పుడు ఇవన్నీ అనుకోడు. ఆ రకంగానే గురుని నోట ఎవడైతే ఈ బోధ ఉంటాడో తన పాటలన్నీ మర్చిపోతాడో తాను ఈ రకంగా గురువాజ్ఞకు బద్ధుడై లేకపోతాడని. అందుకు సకల జనుల సమ్మతిగా నొకరైనను నడువలేరు నురివీస్థలిపై మకరాంక జనని జనకాద్యకలంకులలోన నేను నీవు అననేమి గణన బోధందితర జనులేమి గణన వికలమానుసుడవై వెతనందబోకు నీవు అకుటిల భక్తుడవని తెలిపితి ఈ బోధ. ఇక్కడ సకల జనుల సమ్మతిగా నొకరైనను నడువలేరు నురివీస్థలిపై. ఈ భూమండలంలో ఎవరన్నా కానీ అందరికీ సమానంగా అందరికీ మంచివాడు అనిపించుకునేకి ఎవరితో కాదు. ఎట్లా? మకరాంక జనని, మకరాంకుడు అంటే మన్మధుడు. ఆయన కన్నటువంటి విష్ణువుకు కానీ ఈశ్వరునికి కానీ ఆ ఇంద్రాది దేవతలకు కానీ ఎవ్వరికి కూడా సకల జనుల సమ్మతిగా నడవలేరు. అకలంకులలోన ఇట్లా అకలంకంగా గొప్పవాళ్ళు దేవుడని అనిపే వాళ్ళకు కూడా నడిచేకి చేత కాదు. అట్లాటప్పుడు నీవు నేను ఎట్లా నడుస్తావు అందరికీ సమ్మతిగా? అట్లా నేను అందరికీ సమ్మతిగా లేనని నువ్వు వికలమానసుడు కావద్దు. నీవు అకుటిల భక్తుడవని నీకు ఈ బోధ చెప్పినాను. కాబట్టి అందరూ ఈ బోధను మెచ్చుకోలేదే, అందరూ ఈ బోధలోకి రాలేదే, అందరూ తెలుసుకోలేదో నువ్వెందుకు బాధపడతావు? నీ అదృష్టం కొద్ది నువ్వు తెలుసుకొని తరించాల. కానీ అందరి జోలికి పోతే ఇంకంతే, ఎవరికి కూడా నువ్వే ఎనికిపోవాల్సిందే, వాళ్ళు ఎక్కడ ముందరికి రాదు. అదే అప్పుడప్పుడు అంటారు చూడు, 100 మతాలను ఒకటి చేయాలని చెప్పి లింగమతం వచ్చానంట. అందరికీ లింగాలు కట్టుకుంటా మతంలోకి చేర్చుకుంటా లాస్ట్కు చేతగాక ఇది 101వ మతం అయ్యిందని. అట్లా అంతా ఒకటి చేయాలి, అందరూ రావాలని ఇప్పుడు కూడా మన గురువుల్లో పెద్ద ఆరాటం అయిపోయింది. జనాలు రావాలా, అన్ని జాతుల వాళ్ళు రావాలా, అన్ని గుణాలలో రావాలా. ఈడు ఎగిరిపడి సచ్చేకి ఇంక ఈయనకి శాంతి ఉండదు, ఏమీ ఉండదు. నీ మార్గంలో నీవు పో, దాన్ని అనుసరించేవాడు ఎవరైనా నీ సన్నిధానానికి వచ్చే చెప్పు, అంతేగాని ఇటువంటి పద్ధతులు చేయకూడదు. అట్లా వికలమానసుడవై వెతనందబోక నీవు అకుటిల భక్తుడవని తెలిపిన ఈ బోధ ఇంకా ఎవరు కూడా అందరికీ సమ్మతంగా నడవలేరునైనా జాగ్రత్తగానే ఉండమంటాడు. ఇక బలధన విద్యలు దుష్టులకిల గలిగిన నొరుల నొంతురు ఈర్ష్యమునన్. బలధన విద్యలు శిష్టులకిల గలిగిన నొరుల బ్రోతురు ఎంతో మోదమున నీ వీరింటి నెరిగి మోదమున కలలోననైన దుష్టుల చెంత చేరాకు వెలమి శిష్టుల చెంత కలనైన వదలాకు ఎంతో మోదమున అంటాడు. బలము ధనము విద్య దుష్టులకు కలిగితే అందరినీ బాధ పెడతా వాడు గొప్ప అనిపించుకోవాలని అందరితో బాధ పెట్టే పద్ధతి నేర్చుకుంటాడు వాడు. అంగ నొరులను ఈర్ష్యముతో వంచిస్తారు.
అదే బలదన విద్యలు శిష్టులకు కలిగితే నరుల బ్రోత్ ఎంతో బాగా చూస్తారు, ఎన్నో ధర్మకార్యాలు చేస్తారు, ప్రజలందరూ కూడా ఆనందపడేటట్లు చేస్తారు. అందువలన ఈ ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళు ఇట్లుండారయ్యా, బలదన విద్యలు దుష్టులకు కలిగితే ఆ పని చేస్తారు, శిష్టులకు కలిగితే ఈ పని చేస్తారు. కనుక నీవు కలలోనైనా శిష్టుల చెంతే ఉండాలి కానీ దుష్టుల చెంత చేరకూడదు. కలలోనైనా దుష్టుల చెంత చేరాకు, ఎలమి శిష్టుల చెంత కలనైనా వదలకు. శిష్టులను ఎప్పుడు వదలొద్దు, దుష్టుల దగ్గరికి ఎప్పుడు చేరవద్దు. ఎందుకంటే జ్ఞాని పరమార్థం విచారించి ప్రపంచ విషయాలనే కఠిన్యానికి తట్టుకోలేక నిర్మలమైన హృదయము, మృదుత్వమైన భావము కలిగి ఉంటాడు జ్ఞాని. దుష్టుల సహవాసం చేసి వాళ్ళు అనేటువంటి కించజ్ఞ లక్షణాలు, వాళ్ళు చేసేటువంటి దుష్ట ప్రచారాలకు వీళ్ళు తట్టుకోలేరు. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు దుష్టుల చెంత చేరొద్దు, శిష్టుల చెంత వదలొద్దు అంటాడు. అందుకే దీనికి ప్రకృతి సిద్ధంగా ఉపమానం చెప్తున్నాడు. అందమగు స్వాతి వర్షపు బిందువులు ఎందెందు బడున పృథివిని తత్తద్బిందువులు ఉపాధి వశమున చందును తగు నామరూప చేష్టాధికమును అట్లనే నీవు జందే విన్నియును మందితో జతగూడి మాట్లాడినంతలో అందుకే సహవాస మరయుము తగుదాన్ని. అందముగా స్వాతి వర్షపు బిందువులు ఎక్కడెక్కడ పడితే ఆ ఉపాధి వశంలో ఆ లక్షణాలు వస్తాయి. దానికి ఏడాకులు అరటి చెట్టు మీద పడితే పచ్చకర్పూరం అవుతుందని, చౌటి నీళ్ళలో పడితే సౌడు నీరు అవుతుందని, ముత్యపు చిప్పులో పడితే ముత్యాలు అవుతాయని చెప్పి, ఇక మంచి భూమిలో పడితే మంచినీళ్ళు అవుతాయి. ఇట్లా వర్షములో దోషము లేదు కానీ అది చెందే ఉపాధులచేనే ఈ దోషం వస్తాండేది. అట్లనే నాయన నీ స్వభావములో చక్కని భావం ఉంటుంది. నువ్వు ఎవరెవరి సహవాసం చేస్తావో ఆ గుణాలు వస్తాయి. కాబట్టి నువ్వు చక్కనైనటువంటి ఉపాధిని ఆశ్రయించి ఈ స్థితిని పొందు. అందుతో మందితో జతగూడి మాట్లాడినంతలో నీకు ఈ గుణాలు ఎట్లొస్తాయి? ఆ జనాలతో ఆ పద్ధతులు తెలిసినప్పుడు వస్తాయి అంటాడు. ఇక లోకులకు కొన్ని లక్షణాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరిని నాలాగానే ఉంటారని అంటాడు వాడు. జారులకు లోకులందరూ జారుల వలె దోచబడుట సహజ గుణంబవు. వ్యభిచారం చేసే వాళ్ళకు సకల జనులు అందరూ అంతా వాళ్ళే పోయే, పుట్టిండేది దానికి, చేసేది అదే. కానీ ఎవడున్నాడు బుద్ధిమంతుడు? సన్యాసి అట్లా వాడు లోపల మనసులో చేస్తూనే ఉన్నాడు అని వాడు అందరినీ కలుపుకొని ఇంకా లోకులందరూ జారులే అంటాడు. చోరులకు సకల జనములు చోరకులని మదికి దోచు ఉనికి సహజమురా, అట్లనే దుష్టాత్మునికి సహజమురా. పారాము లేని సంసారాబ్ది దాటించు వారిని తమ వంటి వారీగా గనునట్టి ఉనికి సహజమురా. అట్లా జారులకు లోకులందరూ జారుల వలె, చోరులకు అందరూ కూడా దొంగలే. ఎవడయ్యా దొంగతనం చేయనాడు? అందరూ దొంగలే పో అని చెప్పి అంటాడు వాడు. వాని దృష్టికి ఎక్కడ చూసినా వాని లక్షణాలే కనబడతాయి. అట్లనే దుష్టాత్మునికి సహజమురా. దుష్టులనే వాళ్ళు ఉంటారు గురువులకు దగ్గరలోనే. వాళ్ళు గురువులను దూషిస్తూ ఉంటారు, వాళ్ళు నమస్కారాలు చేయించుకుంటారు, కాళ్ళకు అందరితో నమస్కారాలు చేయించుకొని అందరి పాపాలు కొట్టుకొని పోతారు ఈ నా కొడుకులు అని చెప్పి గురువులను తిడుతూనే ఉంటారు వాళ్ళు. అట్లే దుష్టాత్మునికి సహజం. పారము లేని అంటే హద్దు లేనటువంటి యొక్క ఈ సంసారాబ్దిని దాటించేవారు, తమ వంటి వారిగా చూసేటువంటి గుణం వీళ్ళకు సహజమురా. అట్లా సహజమైనటువంటిదో దృష్టితో చూసే వాళ్ళని చూసి నువ్వేమనుకోవద్దని చెప్తూ, ఎందుకు అంటే ఒక మానవుని వేదాంత జీవితము ఒక నడక నడుస్తూ ఉంటే ఆ మార్గంలో తటస్థితి ఈ లక్షణాలన్నిటినీ కూడా మరి ఆయన చూసినాడు కాబట్టి ఆ భావాలన్నీ శిష్యునికి కూడా ప్రబోధిస్తూ ఉన్నాడు. ఈ రకంగా చెప్పి దుష్టాత్మక లక్షణం నీకొద్దురా అని చెప్పి శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైత రహిత పరమతత్వే భద్రాద్రంకితన్నామ త్రయోదశోధ్యాయ వీటికి అయింది. ఇంకిప్పుడు గురు